గంగానగర్కి చెందిన సతీష్కి భార్య ఉమ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. లారీ డ్రైవర్గా పనిచేస్తున్న సతీష్కు గత 5 సంవత్సరాల క్రితం లారీ యాక్సిడెంట్లో నడుము కింది భాగం చొచ్చుబడిపోయింది. దీంతో మంచానికి పరిమితం అయ్యారు. కనీసం సతీష్ పడుకోవడానికి పరుపు కూడా లేదు. దీంతో నేలపై పడుకుంటున్నాడు. ఎక్కువ కాలం పడుకుని ఉండేసరికి నడుముకు ఇన్ఫెక్షన్తో చర్మాన్ని మొత్తం నడుము కింది భాగంలో తీసేయడం జరిగింది. దీంతో తీవ్ర శారీరక మానసిక వేదనకు గురవుతున్న వీరు నీడకి తెలపడంతో ఇక మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి ఎయిర్ బెడ్ కొనియడం జరిగింది. అలాగే అతని చికిత్సకు 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ మాట్లాడుతూ నిరంతరం పడుకుని ఉండటం వల్ల సతీష్ బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిందని, కనీసం మనం చూడలేని పరిస్థితుల్లో అతని బాడీలో చర్మం తీసివేయడం జరిగిందన్నారు. ఈరోజు గంగానగర్లో మేము ఒక హృదయ విదారకమైన ఎన్నో సంఘటనలు చూసాము, కానీ ఇది చాలా హృదయ విదారకమైన సంఘటన. ఎంత సతీష్ గంగానగర్, అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. కిరాయి ఇంట్లో ఉంటున్నారు. గత 5 సంవత్సరాల క్రితం జరిగిన లారీ యాక్సిడెంట్లో తను డ్రైవరు ఒక నడుము భాగం నుంచి కింది వరకు మొత్తం చచ్చుబడిపోయి మంచానికి పరిమితమయ్యాడు. 5 సంవత్సరాల నుంచి కింద మంచం కూడా, కనీసం బెడ్ కూడా లేని దుస్థితి వీళ్ళది. సో కింద పడుకునేసరికి ఆ చెమటకి దానికి ఇన్ఫెక్షన్ అయిపోయి ఆ నడుము అంతా పుండు అయిపోయింది. ఆ పుండు, ఆ ఇన్ఫెక్షన్ అంతా ముందు భాగానికి అయిపోయేసరికి పొట్ట భాగం మొత్తం చర్మం తీసేసి లోపల మాంసం తీసేసి అలాగే వదిలేశారు. సో అది ఇప్పుడు చూపెట్టడానికి కూడా, వీడియో చూపెట్టడానికి కూడా చాలా హృదయ విదారకంగా ఉంటుంది. అందుకనే దాన్ని చూపెట్టడానికి కూడా మేము ఇష్టపడట్లేదు. సో అలాంటి దీనస్థితిలో ఉన్న ఇతనికి ట్రీట్మెంట్ అవసరం ఉంది. అతనికి ఇప్పుడు ఎయిర్ బెడ్ కావాలని చెప్పారు. నీడా స్వచ్ఛంద సంస్థ తరఫున మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసి, ఎవరైతే మానవత్వం ఉన్న వాళ్ళు ఈ గ్రూప్లో అందరూ, భూషణ్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఈ గ్రూప్లో యాడ్ చేసి ఇప్పుడు సంఘం తరఫున మేము ఇప్పుడు ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాము. సో వారికి ఇప్పుడు నీడా మన 100 రూపాయల గ్రూప్ తరఫున ఎయిర్ బెడ్, అలాగే ఆ మందులకు ట్రీట్మెంట్ కోసం ఒక 5,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా మానవతా మూర్తులు ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ సతీష్ను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ యూత్ వారు కూడా సపోర్ట్ చేస్తాము, మేము కూడా కార్యక్రమం చేస్తామని అంటున్నారు. సో ఇలాగే అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాము. సో సతీష్కి ఇక ముందు కూడా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా మళ్ళీ నెలకు కానీ ఎప్పటికి కానీ మేము ఖచ్చితంగా మా వంతు సహాయం చేస్తామని, అలాగే మా వెంటాండు ఉంటున్న నీడా 100 రూపాయల గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.